మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు రాజమండ్రి విఎల్పురం ప్రాంతంలో నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్న విఎల్పురం పోలింగ్ స్టేషన్ కి సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా క్యూ లైన్స్ మార్నింగ్ 6 o'clock నుంచి కూడా మరి పెద్ద ఎత్తున క్యూ లైన్స్ ఉన్నాయి. ఒక ఇంత బాధాకరం ఏంటంటే చాలా మంది లైన్స్ లో నుంచుని ఉన్నారు, ఒకటి ఎండల్లో కూడా నుంచుని ఉన్నారు. మా వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి బయట టెంట్స్ కూడా వాళ్ళే వేయించడం కూడా జరిగింది. ఒకటి యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిగా వాటర్ అయితే కానివ్వండి, బటర్ మిల్క్ అయితే కానివ్వండి, కోకోనట్ వాటర్ అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా సరఫరా చేయాలి. మరి మేము స్వచ్ఛందంగా చేయాలని అంటే మేము కూడా చేయొచ్చు, కానీ మరి అది ఎలక్షన్ నిబంధనలకి మరి ఏ రకంగా వస్తుందనేది నాకు తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ ఆర్ఓ గారితోనూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి మరి ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా ఎండల్లో ఉన్నారు. ఇప్పుడు ఇంకా టైం 10:40 ప్రాంతంలోనే ఇంత పెద్ద ఎత్తున మండు ఎండల కింద ఉన్నాయంటే ఖచ్చితంగా టెంట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తాము, లేకపోతే రిటర్న్ పూర్వకంగా రాస్తాము. ఇమీడియట్గా తక్షణమే స్పందించి ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేయాలా. రెండోది ఏంటంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి మరి ఇంత వేల మంది రావడం అని అంటే ఒక్కొక్క పోలింగ్ బూత్లో నాకు తెలిసి లోపల యాజ్ ఎ క్యాండిడేచర్గా వెళ్ళినప్పుడు సుమారుగా 200 ఓట్స్ ప్రతి పోలింగ్ బూత్లో అయినాయి. ఈ ఏరియాలో సుమారుగా 3 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. ఆ 3 పోలింగ్ బూత్స్లో 600 పైనే మరి ఓటింగ్ అవ్వడము కూడా ఒక ఇంత సరళి కూడా బాగుంది. ప్యాటర్న్ ఓట్ పర్సంటేజ్ కూడా పెరుగుతుందని కూడా మేము భావిస్తూ ఉన్నాము. లాలా చెరువు ప్రాంతం కానీ అట్లా దగ్గర ఉదయం నుంచి ఒక 25 పోలింగ్ స్టేషన్స్ని, పోలింగ్ బూత్స్ని సందర్శించడం జరిగింది. సో ఓటర్ అన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన తిరిగి మళ్ళీ రావాలన్నా, అభివృద్ధిలో రాజమహేంద్రవరం దూసుకు వెళ్ళాలన్నా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తమ అమూల్యమైన ఓటును వినియోగించుకొని ప్రజలు యొక్క భవిష్యత్తు గురించి, రాజమహేంద్రవరం యొక్క శ్రేయస్సు గురించి అందరూ కూడా తమ విలువైన ఓటును వినియోగించుకోవాల్సిందిగా కోరుతాం. సరే, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు మనకి ఎందుకు కానండి, వాళ్ళు మాట్లాడేది మాట్లాడుకోనివ్వండి. పోలింగ్ శాతం పెరుగుతుంది ఖచ్చితంగా. ఓటర్ అన్నవాళ్ళు ప్రజల కంటికి కనబడతా ఉంది. వాళ్ళు చూస్తే రాజమండ్రి మీకు ఒక లివింగ్ ఎగ్జాంపుల్. గతంలో ఎన్నడైనా రాజమండ్రి ఈ స్థాయిలో ఉందా? అభివృద్ధిలో దూసుకుని వెళ్తూ ఉంది. ఆ అభివృద్ధిని చూసి ప్రజలు వచ్చి ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు ఈ రకమైన అభివృద్ధి చేసింది ఎవరు? అధికార పార్టీ. అధికార పార్టీలో ప్రజాప్రతినిధిగా మనం ఉన్నాం కాబట్టి, మేము ఉన్నాం కాబట్టి ఈ స్థాయిలో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మరి అదే తెలుగుదేశం పార్టీ గడిచిన 2 పర్యాయాలు కూడా మరి వాళ్ళు ఉన్నప్పుడు 2014లో దానికి ముందు మరి వాళ్ళు ఏం చేశారు? అదొక్కసారి ప్రశ్నార్థకం. మరి వాళ్ళు 2014 నుంచి 19 దాకా రాజమండ్రిని ఏం చేశారు? పుష్కరాలు ఉన్నప్పటికీ కూడా ఏం చేశారు? 2019 నుంచి 24 కరోనా ఉన్నప్పటికీ 2.5 సంవత్సరాలు పోయినప్పటికీ ఈ స్థాయి అభివృద్ధి రాజమండ్రిలో జరిగింది. ఒకసారి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి అప్పుడు ఇదే ఎమ్మెల్యే గారు కుటుంబం, వాళ్ళ మామగారు ఎమ్మెల్సీ కింద ఉన్నారు కదా, మరి ఏం చేశారు? అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి దూంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్సీ ఇచ్చి వారికి ఇస్తే వారేమో వెళ్ళి తెలుగుదేశంలోకి జాయిన్ అయిపోయి రాజీనామా కూడా చేయకుండా అనైతికంగా మరి జాయిన్ అయిన వ్యక్తి పోనీ రాజమండ్రి అభివృద్ధి గురించి జాయిన్ అయ్యానని ఏదో కొన్ని చెప్పారు. మరి ఏం చేశారని అడుగుతున్నా. నేను నా ప్రోగ్రెస్ కార్డు ఇదే అని చెప్తా ఉన్నా, ప్రజల ముందర పెడతా ఉన్నా. ఇక్కడే ఇదే హైవే మీదకి వెళ్తే మోరంపూడి ఫ్లైఓవర్ కనబడుతుంది. మరి వాళ్ళు గతంలో ఎందుకు చేయలేకపోయారంట? వాళ్ళ ఎంపీ మురళీమోహన్ గారు ఉన్నారు, మరి ఈయన ఎమ్మెల్సీ కింద ఈయన ఉన్నాడు. మరి గతంలో వాళ్ళ భార్య మేయర్ కింద ఉంది, ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళ కోడలు ఎమ్మెల్యే కింద ఉన్నారు. ఎందుకు చేయలేదని అడుగుతున్నా. ప్రజలు గమనించాలా. వాళ్ళకి ఇన్ని పదవులు ఇచ్చి అధికార పార్టీలో గతంలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా రాజమండ్రిని పట్టించుకున్న పాపానికి పోలేదు. ఇవాళ వచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనించండి.
ఇవాళ అభివృద్ధికి పట్టం కట్టండి. అభివృద్ధి జరిగిందా ఆశీర్వదించండి, జరగలేదని భావిస్తే మీరు ఆలోచన చేయండి అని కూడా ఈ సందర్భంగా తెలియదు. అభివృద్ధి చేసింది ఎవరు? ప్రతిపక్షం కాదు కదన్నా, ప్రభుత్వమే చేస్తుంది. అంటే ప్రభుత్వం మంచి చేస్తుంది కాబట్టి ప్రభుత్వానికే మంచి సంకేతము.